శ్రీరామనవమి పర్వదినాన్ని ఈరోజు రాష్ట్రమంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. రామాలయాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేసిన పందిళ్లలో సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఉదయం 10:30 కళ్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం అభిజిత్ లగ్నం సమీపించగానే వేద పండితులు సర్వలాంఛనాలతో సీతారాముల కళ్యాణం జరిపించారు. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచడం, తలంబ్రాల వేడుక, భక్త రామదాసు తయారు చేసిన పథకాన్ని కలిపి 3 సూత్రాలను సీతమ్మ అమ్మవారికి ధరింపచేయటం భద్రాచలం క్షేత్రంలో ఆచారంగా వస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు సీతారాముల కళ్యాణానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. కళ్యాణ ప్రాంగణమంతా రామనామ స్మరణతో మారుమోగింది.